This video is for educational and informational purposes only. Please do your own research before applying. ప్రభుత్వ కళాశాలల్లో చేసే పర్మనెంట్ నాన్ టీచింగ్ వేకెన్సీస్ లైక్ లైబ్రరీ అటెండెంటు జూనియర్ అసిస్టెంటు ఇలా రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ వేకెన్సీస్కి లైబ్రరీ అటెండెంట్కి అయితే మినిమం 12th క్లాస్ పాస్ అయితే చాలు, జూనియర్ అసిస్టెంట్కి ఏదో ఒక డిగ్రీ పాస్ అయితే చాలు. ఇలా వేకెన్సీస్ని బట్టి మినిమం 12th నుంచి డిగ్రీ కానీ ఇంకా పై చదువులు చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే ఉంటారు. అండ్ వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 50,000 వరకు జీతం అయితే ఇస్తారు. అండ్ ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు గ్రూప్ సి క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకి ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి మినిమం 10th క్లాస్ కానీ లేదా 12th అర్హత ఉంటే చాలు, నెలకి 35,000 వరకు జీతం అయితే పొందొచ్చు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను, ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను, ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న మోతీలాల్ నెహ్రూ కాలేజ్ వాళ్ళైతే నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తుంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మోతీలాల్ నెహ్రూ కాలేజ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో రకరకాల వేకెన్సీస్ ఉన్నవి, ఎన్ని వేకెన్సీస్, ఏ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్, వాటికి ఉండాల్సిన క్వాలిఫికేషను, శాలరీస్ ఎలా ఉంటాయి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని చివరి వరకు క్లియర్గా చూస్తే మీకు అర్థమైతే అవుతుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలంటే పోస్ట్ల బట్టి క్వాలిఫికేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ లైబ్రరీ అటెండెంట్కి 10+2 ఆర్ ఈక్వలెంట్, అంటే మీరు ఇంటర్, ఐటీఐ, డిప్లొమా ఏది పాస్ అయినా ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే లైబ్రరీ సైన్స్లో సర్టిఫికేట్ అనేది ఉండాలి, సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలి. తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి అయితే ఏదో ఒక బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు టైపింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంగ్లీష్లో అయితే 35 words per minute, హిందీ అయితే 30 words per minute ఉంటే సరిపోతుంది. ఏ డిగ్రీ పాస్ అయినా ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఈ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. దాని తర్వాత ఇంకా స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వేకెన్సీస్కి అయితే మాస్టర్స్ డిగ్రీ చేస్తే చాలు, అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇలా పోస్టులను బట్టి క్వాలిఫికేషన్ వేరీ అవుతూ ఉంది. లైబ్రరీ అటెండెంట్కి 10+2 ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్కి ఏదో ఒక డిగ్రీ ఉండాలి, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి డిగ్రీతో పాటు 3 years ఎక్స్పీరియన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి మాస్టర్స్ డిగ్రీ. ఇలా పోస్టులను బట్టి మీకు క్వాలిఫికేషన్స్ కూడా చిన్న నుంచి పై వరకు వెళ్తున్నాయి. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 8th March 2026 కల్లా ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి 40 years ఉండాలి, జనరల్ వాళ్ళకి ఇది 40 years. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి 35 years ఉన్న అప్లై చేసుకోవచ్చు, జూనియర్ అసిస్టెంట్కి 32 years ఉన్న, సేమ్ లైబ్రరీ అటెండెంట్కి 32 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక +5 years రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకు ఒక +3 years. ఇలా కేటగిరీని బట్టి ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ శాలరీస్ ఎలా ఉంటాయంటే ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC ప్రకారం లైబ్రరీ అటెండెంట్కి లెవెల్ 1 ప్రకారం శాలరీ, జూనియర్ అసిస్టెంట్కి లెవెల్ 2 ప్రకారం శాలరీ, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి లెవెల్ 7 ప్రకారం శాలరీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి లెవెల్ 10 ప్రకారం శాలరీ. ఇలా పోస్టులను బట్టి మీకు శాలరీ కూడా వేరీ అవుతూ ఉంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వేకెన్సీస్కి పేపర్ 1 MCQ టైప్లో పేపర్ 1, దాని తర్వాత పేపర్ 2 డిస్క్రిప్టివ్, దాని తర్వాత ఇంటర్వ్యూతో సెలెక్షన్ చేస్తారు. ఈ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి అయితేనేమో పేపర్ 1 MCQ టైప్లో, పేపర్ 2 డిస్క్రిప్టివ్లో, తర్వాత స్కిల్ టెస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది, సెలెక్ట్ చేస్తారు. తర్వాత జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీకి పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఎస్ఏ కాంప్రిహెన్షన్ ఉంటుంది, తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. లైబ్రరీ అటెండెంట్కి అయితేనేమో ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, అదొక్కటి పాస్ అయితే చాలు, ఇంకా మిగతా ఏమి ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఏమీ ఉండదు లైబ్రరీ అటెండెంట్ వేకెన్సీకి.
సో మీకు ఈ పేపర్ 1 రిటన్ టెస్ట్ ఎలా ఉంటుందంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి జనరల్ స్టడీస్ నుంచి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 2 అవర్స్ డ్యూరేషన్ 1/4 నెగిటివ్ ఉంటుంది. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి ఎంసీక్యూ టైప్లోనే పోస్ట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఇంకా మీకు జిఏ నుంచి రీజనింగ్ మ్యాథ్స్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ 300 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ ఉంటుంది. 2 అవర్స్ డ్యూరేషన్ 1/4 నెగిటివ్. జూనియర్ అసిస్టెంట్కి జనరల్ అవేర్నెస్ నుంచి రీజనింగ్ మ్యాథ్స్ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ 3 అవర్స్ డ్యూరేషన్ 1/4 నెగిటివ్. లైబ్రరీ అటెండెంట్కి కూడా లైబ్రరీ యాప్టిట్యూడ్ నుంచి జిఏ నుంచి రీజనింగ్ మ్యాథ్స్ లాంగ్వేజెస్ నుంచి 50 క్వశ్చన్స్ 300 మార్క్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ ఉంటుంది. 3 అవర్స్ డ్యూరేషన్ 1/4 నెగిటివ్. సో ఇలా మ్యాక్సిమం ప్రతిదానికి 1/4 నెగిటివ్ ఉంటుంది. మ్యాక్సిమం తెలిసినవి అటెంప్ట్ చేయడానికి ట్రై అయితే చేయండి. తర్వాత డిస్క్రిప్టివ్ కొన్ని పోస్ట్లకి డిస్క్రిప్టివ్ ఉంది కదా, ఏదంటే మీకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ అడ్మిన్ మేనేజ్మెంట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సీనియర్ పర్సనల్ అటెండెంట్కి అసిస్టెంట్కి కూడా డిస్క్రిప్టివ్ ఉంటుంది. అండ్ మీకు జూనియర్ అసిస్టెంట్కి కూడా డిస్క్రిప్టివ్ ఉండదు, కానీ ఇది లెటర్ రైటింగ్ ఎస్సే కాంప్రిహెన్షన్ దీనికి సంబంధించి ఉంటుంది. ప్రతిదీ మీకు సపరేట్గా ఉన్నాయి. దీనికైతే ఎలాంటి నెగిటివ్ ఉంటాయి. ఇది డిస్క్రిప్టివ్ అనేది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 600 ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ ఈడబ్ల్యూఎస్ ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 800 ఉంటుంది. మిగతా వాళ్ళకి 1000 రూపీస్. ఇది అఫీషియల్గా మోతీలాల్ నెహ్రూ కాలేజ్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకున్నప్పుడు చేసేస్తే సరిపోతుంది. సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే 10th ఫిబ్రవరి నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 8th మార్చ్ 2026 వరకు ఉంటుంది. ఏజ్కి కానీ ఎలిజిబిలిటీకి కట్ ఆఫ్ డేట్ కూడా 8th మార్చ్ 2026 అయితే ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఇవి అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉండాలంటే డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నాక వాళ్ళు మీరు డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మీ ఫోటో సిగ్నేచర్ అవన్నీ కూడా అడుగుతున్నాం, అన్నీ ఇవ్వాలి. ఫీ కూడా మీరు పోస్ట్ని బట్టి కేటగిరీని బట్టి మీకు ఫీ వస్తుంది, అది కూడా చేసేసి సబ్మిట్ చేయాలి. మీరు ఒకవేళ అంటే ఒక్క పోస్ట్ కంటే ఎక్కువ పోస్ట్లకు అప్లై కూడా చేసుకోవచ్చు అంటే, కాకపోతే సపరేట్గా అప్లికేషన్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు, చూసుకోవచ్చు. సో అప్లై చేసుకొని మీరు సబ్మిట్ చేశారంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్కి సబ్మిట్ చేసినట్టు మీకు ఏమైనా అప్లికేషన్ ఫామ్ వస్తే దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డివి అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో కిందకి స్క్రోల్ చేయాలి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో సైన్ అయిపోవాలి. యూజర్ నేమో పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చేసి సైన్ ఇన్ అయిపోవాలి. అకౌంట్ లేకపోతే కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ సైన్ అప్ పైన క్లిక్ చేయండి. సో సైన్ అప్ పైన క్లిక్ చేశారంటే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో ఇందులో ఏంటంటే మీ ఈమెయిల్ని కన్ఫర్మ్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి సైన్ అప్ అయిపోయి మళ్ళీ రిజిస్టర్ అంటే అకౌంట్ క్రియేట్ అయిపోయాక మళ్ళీ లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకొని సబ్మిట్ చేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా పోస్ట్ని బట్టి సెలెక్షన్ అంటే మీకు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి కొన్ని పోస్టులకి ఓన్లీ సింగిల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్షన్ చేసి కొన్ని పోస్టులకి డిస్క్రిప్టివ్ అవన్నీ పెట్టేసి సెలెక్షన్ చేసి మీకు జాబ్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తూ న్యూఢిల్లీలో ఉన్న మోతీలాల్ నెహ్రూ కాలేజ్ వాళ్ళు అయితే ఈ ఆపర్చునిటీ కల్పిస్తున్నారు. ఇందులో 4 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నవి. మీకు సెలక్షన్ ప్రాసెస్ కానీ ఇనీషియల్గా పోస్టింగ్ మొత్తం ఢిల్లీలోనే ఉండొచ్చు. పర్లేదు, మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం నేను చెప్పిన 2 టైప్స్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్కి కానీ లైబ్రరీ అటెండెంట్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.